అన్నట్టు మన షేయి పార్టీ పాలన ఎట్లున్నదో మంత్రులు ఏ తీర్ల దూసుకుపోతుర్రో ఎట్లుండే తెలంగాణ ఎట్లయిపోతుందో మీరందరూ చూస్తూనే ఉన్నారు. నేను కాదు శాసన మండలిలా సాక్షాత్తు మండలి చైర్మన్ సారే మంత్రుల ముందే చెప్పిండు, మీరు కూడా వినాలే. ఆవులా మన సర్కారు పనితీరు ఎట్లున్నదో శాసన మండలిలా మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సారే అరటిపండు ఊల్చినట్టు పూసగుచ్చినట్టు చెప్పిండు. అదేదో మాట వరుసకు అనుడు కాదు, రెండేళ్ల సంతి సాక్షాత్తు సారే ఎట్లా తిప్పల పడుతుండో వివరంగా చెప్పిండు. ఫస్ట్ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సార్కు జర మంచిగానే క్లాస్ ఇచ్చిండోలా. మినిస్టర్ గారు నాయి కూడా 2-3 సలహాలు వినండి. ఇప్పుడు మేజర్ యాక్సిడెంట్స్ కావడానికి కారణం R&B వాళ్ళ రోడ్ల మీద గుంతలు. మేము జిల్లా మంత్రికి చెప్పారు ఒకసారి, ఆ మంత్రికి చెప్తారు, ఇది హౌస్ కాబట్టి చెప్తున్నాను. మేజర్ గా రోడ్డు మీద ఉన్నటువంటి గుంతలు, ఎందుకంటే గుంత దగ్గర రాగానే వాడు సడన్ బ్రేక్ వేస్తాడు, వెనుకోడు వచ్చి కొడతాడు. తర్వాత చాలా వెహికల్స్ ఇల్లీగల్ గా నడి రోడ్డు మీద ఆపేస్తున్నారు. దాంట్లో మీ ఆర్టీసీ బస్సులు ఉన్నాయి, లారీలు ఉన్నాయి. ఆగి ఉన్న లారీకే గుద్దుకొని చచ్చిపోయిన వాళ్ళే ఎక్కువ, ఆగి ఉన్న బస్సులను గుద్దుకొని చనిపోయిన వాళ్ళ సంఖ్య ఎక్కువ. మీరు సెన్సెస్ తీయండి. అదేవిధంగా సైరన్స్, ప్లేట్స్. సైరన్ అయితే ఎవరు రోడ్డు పెట్టుకుంటుండో ఎవరికి అర్థమైతే లేదు, ఎవరు ఇష్టానుసారం వాళ్ళు పెడుతున్నారు కార్లకు. చెప్తాం, మీ ఆర్టీఓలు, మీ వెహికల్ ఇన్స్పెక్టర్ల డ్యూటీ కూడా అది. తర్వాత నెంబర్ ప్లేట్స్ మీద వాడు ఎమ్మెల్యే రాసుకుంటాడు, పోలీస్ కమిషనర్ రాసుకున్నా ఎవడు వాడికి దిక్కు లేదు, వినారా? అందుకనే మీ డిపార్ట్మెంట్ చేయాల్సిన దాంట్లో కూడా మీరు ఎప్పుడు రోడ్ల మీద ఇన్స్పెక్షన్ చేస్తుంటారు కదా మీ వెహికల్ ఇన్స్పెక్టర్స్, అవి ఎందుకు పట్టించుకోవట్లేదు? దాన్ని కూడా పట్టించుకోమని మీరు దయచేసి ప్రభాకర్ అన్న ఇంటున్నావే, గట్లయిపోయింది నీ శాఖ పనితీరు. శాసన మండలి చైర్మన్ సారే చెప్తుండు. ఇక మన తెలంగాణ చదువులు ఎట్లా నడుగుతాని, బళ్ళ పరిస్థితులేంది, పిలగాండ్ల అవస్థలేందో చెప్పిండు. విద్యాశాఖ మంత్రులేవలు ఇంతకు రేవంత్ సారే కదా, సారే వినాలే. బడులలో మన ఊరు మనబడి అనేటువంటి కార్యక్రమానికి ఇప్పటికీ 360 కోట్లు ఇవ్వాలి. ఎగ్జాంపుల్ నా విలేజ్దే చెప్తున్నాను. వాడు సగం పని చేసి పెట్టాడు, పిల్లలంతా చెట్ల కింద కూర్చుంటున్నారు. చలికాలం వేడ కూర్చోవాలి చెప్పండి. నేను నా విలేజ్ విషయం ఇప్పటికి 1 ఇయర్ నుంచి చెప్తా ఉన్నాను. ఇక్కడ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణి గారు కూడా ఉన్నారు, వారికి పర్సనల్ లెటర్ రాసినాను, డిప్యూటీ సీఎం గారికి చెప్పినాను, సీఎం గారికి చెప్పినాను. మీరు ఇంత పేమెంట్ చేస్తున్నారు, 360 కోట్లు మన ఊరు మనబడి చేసడం ఒక భాగం. 2, ఈ ప్రభుత్వం వచ్చినాక అమ్మ ఆదర్శ పాఠశాలను పెట్టినారు. దాన్ని మీరు ఏం చేసినారు, మైనింగ్ సెస్కు అటాచ్ చేసినారు. ఆ మైనింగ్ సెస్ వచ్చిన దగ్గర అయితేనే కొంత పేమెంట్లు ఇస్తున్నారు, లేని దగ్గర అవి కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి ఉన్నాయి. కాబట్టి దీని మీద మనం ఫస్ట్ వాడు కూర్చునేదానికి రూము అవన్నీ వసతులు ఉంటే, తర్వాత ఇప్పటికే మనకు గవర్నమెంట్ స్కూళ్ళల్లో డ్రాప్ అవుట్స్ ఎక్కువైపోయినాయి. మనం గతంలో చెప్పిన లెక్కల ప్రకారమే 24-25లో 18.5 లక్షల మంది ప్రభుత్వ పాఠశాలలో ఉన్నారు, 36 లక్షల మంది ప్రైవేట్ పాఠశాలలో ఉన్నారు. ఈ సంవత్సరం 3 లక్షల మంది చేర్చినామని చెప్పినారు, కానీ అది ఉత్తదే. 30,000 మంది కూడా కొత్తగా చేర్చుకోలేదు, లెక్కలు మాత్రం పంపిస్తున్నారు. దయచేసి ఈ మన ఊరు మనబడికి సంబంధించిన పేమెంట్స్ ఇవ్వండి. చిన్న కాంట్రాక్టర్లు, ఎందుకనంటే విద్యా కమిటీ చైర్మన్ వాడు 3 ఏళ్ల కింద అప్పు తెచ్చి కడితే, మీకు చెప్తున్నాను, మా ఊరిలో 19 లక్షలు 20 లక్షలు బాకీ. వాడు బాధపడలేక నేను 5 లక్షలు ఇచ్చినాను వానికి. అరే నీ బిల్లు వచ్చిందని మళ్ళీ నాకు బాపత్ తెచ్చియమని. ఇటువంటి పరిస్థితి ఉన్నది. అగనట పాపం సుఖేందర్ రెడ్డి సారు ఏడాది సంది దినా మన సీఎం సార్కు చిన్న సీఎం బట్టి విక్రమార్క చెప్తూనే ఉన్నాడట, పిల్లల చదువులు ఆగమైతున్నాయి, చెట్ల కింద కూర్చొని చదువుకోవాల్సి వస్తుందని. అయిన వాళ్ళు వినిపించుకోలేదటనోళ్ళ. అసలు చదువులు రోడ్లే కాదు, మన తెలంగాణలో ఏది చక్కగా ఉన్నదోలా. రైతుల గోసనే గోస, ఆటో డ్రైవర్లు ఆగమే, ఆడపడుచులకు మోసమే అయిపోయా, కరెంటు తిప్పలేనా, నీళ్ళ వస్తేనే ఉండే. ఇక ఒక్క మాటలు చెప్పాలంటే 2 ఏళ్లల్లా తెలంగాణను ఎంత ఆగం పట్టియాలనో వాటిచ్చిరు, అంతే కదా.